ఔదన్వతే మహతి సత్మని భాసమాని శ్లాఘ్యే చ దివ్య సదనే తమసః పరస్మిన్ అంతఃకళేబరమిదం సుశిరం సుసూక్ష్మం జాతం కరీష కథమాదరణాస్పదం తే. అత్యంత పవిత్రమైనటువంటి ఈ పుష్యమాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుని, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ పుష్యమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ పుష్యమాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం ఆ గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుడి యొక్క ఆరాధనాన్ని ఎంతగా మరి భక్తి ప్రపత్తులతో మనందరం జరుపుకోగలుగుతామో అంత గొప్పదైనటువంటి భాగ్యాన్ని మనందరం కూడా పొందవచ్చు. ముఖ్యంగా వాసుదేవ నామధారి అయినటువంటి ఆ గోవిందుణ్ణి ఈ మాసంలో బాగా మనందరం కూడా ఆరాధన చేయాలి. ఆ భగవంతుడు ఎంతటి కరుణామయుడు అంటే వైకుంఠంలోనూ ఉంటాడు, యోగుల హృదయాలలోనూ ఉంటాడు. తపస్సు చేసేటువంటి యోగుల యొక్క మహర్షుల యొక్క హృదయాలలో ఉంటూనే మనలాంటి వారి సామాన్య జనుల యొక్క శరీరంలో కూడా దాగి ఉంటాడు. దాన్నే అంతర్యమనం తత్సృష్ట్వా తదేవాను ప్రావిశతు తదను ప్రవిశ్య అంటారు. అంతగా మనందరిలోనూ కూడా భగవంతుడు దాగి ఉంటాడు అంటున్నారు. అది ఎంతటి కరుణా తత్వం. అందుకే మనం భగవంతుడికి ఇలా కృతజ్ఞత తెలపాలి. ఔదన్వతే మహతి సద్మని భాసమాని. ఔరా ఔరా ఔరా, ఎంత గొప్పవాడివయ్యా భగవంతుడా. ప్రతి ఒక్కరూ కూడా నేను అక్కడికి వెళ్ళాలని చెప్పి వైకుంఠం గురించి పరితపించిపోతూ ఉంటే అటువంటి వైకుంఠము స్వస్థానంగా నువ్వు చేసుకొని అక్కడ విరాజిల్లుతూ కూడా నాలాంటి వాడి దగ్గరకు వచ్చి నాలోనూ ఉన్నావా, ఎంత గొప్పవాడివి. ఔదన్వతే మహతి సద్మని భాసమాని. మహతి సద్మని భాసమని, అది ఒక గొప్పదైనటువంటి గృహం, మహాగృహం. శ్లాఘ్యే చ దివ్య సదని. ఇంకా ఎలాంటిదంటే అది శ్లాఘ్యమైనటువంటిది. అందరూ దాని గురించే పొగుడుతూ ఉంటారు. తద్విష్ణో పరమం పదగం సదా పశ్యంతి సూరయః అంటారు. శ్లాఘ్యే చ దివ్య సదనే తమసః పరస్మిన్. అంత గొప్పవాడివి, అంత స్థానంలో ఉన్నవాడి వయుండి కూడా అంతఃకళేబరమిదం సుశిరం సుసూక్ష్మం. కళేబరం ఈ శరీరం పాపాలతో దుఃఖాలతో ఎంతగానో చాలా నీచాతి నీచమైనటువంటి స్థితిగతులతో కూడా నిండి ఉంటుంది ఈ శరీరం. మానవుణ్ణి కదా, పైగా కలియుగంలో బ్రతుకుతూ ఉన్నానే. అటువంటి స్థితిలో ఉన్న నాలో కూడా జాతంకరీష కథమాదరణాస్పదంతే. అక్కడ కూడా నువ్వు వచ్చి ఉంటున్నావు, నాకు తోడుగా నిలబడుతూ ఉన్నావు, నాకు ఆత్మస్థైర్యాన్ని ఇస్తున్నావు. జీవితంలో నేను ఎలా ముందుకెళ్లాలో నాకు ఒక మార్గాన్ని దగ్గరుండి చూపిస్తున్నావు అంటే కథమాదరణాస్పదంతే. ఎంత ఆదరణయ్యా మా మీద నీకు అని ఆ భగవంతుడు మన మీద చూపుతూ ఉన్నటువంటి ఆ ఆదరణని మనసారా మనం తలుచుకొని భగవంతుణ్ణి ఆరాధించాలి అంటున్నారు. కనుక అటువంటి ఆరాధనాన్ని ఈ పుష్యమాసంలో మనందరం కూడా ఆరాధన చేద్దాం. అలా ఆరాధన చేస్తూ గోవిందుడి యొక్క అనుగ్రహాన్ని పొంది ఈ పుష్యమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం.